అందరికీ నమస్తే అండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని కీలకమైన ఈరోజు జరిగిన పరిణామాలు. సో నెక్స్ట్ ఆయన మీద కొత్తగా ఇంకో 2-3 కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే బహుశా ఆయన మీద ఇప్పుడు నమోదయ్యి ఆయన అరెస్ట్ చేసిన కేసులే కాకుండా మరో 2-3 కేసులు పెట్టి దాదాపుగా కొన్నాళ్ళ పాటు బయటకు రాకుండా చేయాలి. అవసరమైతే పీటీ వారెంట్ ఇష్యూ చేయాలనే ఆలోచన ఉంది. కూటమిలో కొంతమంది నాయకుల్లో ఉంది. దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఒక స్కెచ్ అయితే జరుగుతోంది. సో ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు ఏం జరిగింది అనేది మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకునే ముందు ఈ ఛానల్ విలువైన కంటెంట్ మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జరుగుతున్న పరిణామాల మీద ఒక 5 నిమిషాల్లో సింపుల్గా సూటిగా ఉన్నట్టు అనలైజ్ చేసే ఛానల్ ఇది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వంశీ గారి అరెస్టు ఈరోజు పొద్దున్న 5 గంటలకు జరిగింది. 6 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరారు. దాదాపుగా 12 ఆ టైంకి విజయవాడ చేరుకున్నారు. ఫస్ట్ భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ కాసేపు పోలీసు విచారణ తర్వాత మెడికల్ టెస్టులు చేయించి ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపుగా 5 గంటల పాటు విచారణ జరుగుతూనే ఉంది. ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనం చేయడం కావచ్చు, అట్రాసిటీ కేసు, తర్వాత అతన్ని ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసే వ్యవహారం, ఇలా ఆయన మీద నమోదైన అభియోగాలన్నింటి మీద కూడా పోలీసులు వంశీ గారి దగ్గర నుంచి సమాధానాలు రాబడుతున్నారు. కాకపోతే వంశీ అంత ఈజీగా లొంగే రకం కాదు. ఆయన కూడా అంత సూటిగా సమాధానాలు చెప్పే రకం కాదు. ఏ విధంగా తప్పించుకోవాలా, ఏ విధంగా చట్టానికి దొరకకుండా ఉండాలా అనేటట్టు ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో వీళ్ళు పోలీసులు కొంత క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారనమాట. కొన్ని క్రాష్ క్వశ్చన్లు అవి వేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే కోర్టు టైం అయిపోయింది. మేబీ ఎనీ మిడ్ నైట్ ఏ టైంలో అయినా సరే జడ్జి గారిని కోర్టుకు పిలిపించడం కానీ, లేదా జడ్జి గారి ఇంటికి వంశీ గారిని తీసుకెళ్ళడం కానీ జరుగుద్ది. మేబీ ఏదైనా ఈ రోజు నైట్ ఏ టైంకైనా సరే కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు అతనికి రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ పోలీసులు అన్ని రకమైన ప్రక్రియ పూర్తయితే అతని మీద నమోదైన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ చూపించగలిగితే కోర్టు అతనికి రిమాండ్ విధిస్తుంది. అయితే పోలీసులు కస్టడీ అడిగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ పార్టీలో ఎవరైనా పెద్దల పాత్ర ఉందా అనేది వంశీ గారి దగ్గర నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు. మేబీ కస్టడీ పిటిషన్ కోర్టు జడ్జిమెంట్ ఇమీడియట్గా ఇస్తుందా, తర్వాత రేపెల్లుండిలో ఇస్తుందా అనేది మళ్ళీ చూడాలి. అయితే ఈలోగా ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక 2-3 కీలకమైన పాయింట్లను బయటకు తీశారు. గన్నవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఉంది. విపరీతంగా పోలవరం కాలువ మట్టిని, అలాగే కొన్ని చెరువుల్లో మట్టిని విపరీతంగా తవ్వుకొని అమ్ముకున్నారనే అభియోగాలు ఉన్నాయి. దాని మీద హైకోర్టులో కూడా కేసు నమోదైంది. హైకోర్టులో కేసు విచారణ దశలో ఉంది. సో దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి, వంశీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అనేది వెంకట్రావు గారి వాదన. అలాగే గతంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒకటి ఉంది. సో ఆ ఇళ్ల పట్టాల పంపిణీలో నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదో పెద్ద కుంభకోణం జరిగింది. దాన్ని కూడా బయటికి తీయాలి. అప్పట్లో కేసు విచారణ సవ్యంగా జరగలేదు కాబట్టి దానిలో వంశీ పాత్ర బయటికి తీయాలి, అది కూడా కేసు నమోదు చేసి విచారించాలి అని యార్లగడ్డ వెంకట్రావు గారు మరో వాదన తీసుకొచ్చారు. అవసరమైతే ఈ 2 అంశాల మీద ఫ్రెష్గా పోలీసులకు ఫిర్యాదు చేపిస్తారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అలా పైన విచారించి క్లోజ్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఫిర్యాదులు ఇస్తే మళ్ళీ దాని మీద కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. ఇట్లా వంశీ గారి మీద కొన్ని సీరియస్ ఆరోపణల మీద అట్రాసిటీ కేసు, ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇంకా కోర్టు తీర్పు రాలేదు, కిడ్నాప్ కేసు, ఈరోజు అరెస్ట్ అయిన ముఖ్యమైన కేసు అది. దాంతోపాటు ఈ మట్టి దందా ఒకటి, నకిలీ పట్టాలు ఒకటి. ఒకవేళ నకిలీ పట్టాల మీద కేసు నమోదు చేయాల్సి వస్తే కొంచెం సీరియస్ ఎలిగేషన్స్ ఉంటాయి అవి కూడా. సో అలా ఒక 4 కేసులు నమోదు చేసే అంటే అవకాశాలను పరిశీలిస్తున్నారు. లీగల్గా ఎంత మేరకు చెల్లుబాటు అవుతాయని చూడాలి. ఏదో దొరికారు కదా, ఆయన దొరికాడు కదా వంశీ, ఇదే అవకాశం, కేసుల మీద కేసులు పెట్టేద్దాం, లోపల ఉంచేద్దాం అంటే కుదరదు. న్యాయబద్ధంగా చెల్లుబాటు అవ్వాలి, లీగల్గా సమర్థించుకోవాలి. మట్టి విషయంలో కానీ లేదా ఇంకే విషయంలో అయినా సరే అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాన్ని కోర్టులో లీగల్గా ప్రూవ్ చేస్తే ఓకే, లేకపోతే ప్రభుత్వం పరువు పోద్ది. ఆయన మీద నిజంగా కక్ష సాధింపు చేస్తున్నారు అనేది బయటకు వెళ్తుంది. సో అది ఉండకూడదు. అతను ఏ తప్పుకు దొరికాడు, ఎంతవరకు పోలీసులు లీగల్గా ప్రూవ్ చేయగలరో అంతవరకు వెళ్తారనమాట. అయితే దీని మీద చర్చ జరుగుతుంది. న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నారు. ఏమేమి అంశాలు నమోదు చేయొచ్చు, ఏమేమి కేసులు నమోదు చేయొచ్చు అనేది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది.
మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి రిమాండ్ విధించిన తర్వాత లేదంటే పోలీస్ కస్టడీ ఇచ్చిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇంకా ఏమైనా ఉంటే, ఫ్రెష్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ.